తేజ్పత్తా ఆయిల్ వేసుకొని అందులో తేజ్పత్తా, దాల్చిన చెక్క, అవన్నీ వేసుకోవాలి. స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. మనకి కావాల్సిన బిర్యానీ స్పైసెస్ అన్నీని షాప్లో అడిగినా ఇచ్చేస్తారు. బిర్యానీ స్పైసెస్ ఇవ్వండి అన్న. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్గా అయిన చికెన్ వేసుకోండి. ఇప్పుడు చికెన్ అదే పసుపు వేసుకొని కడుక్కొని చికెన్ కలుపుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు. ఒక 2 స్పూన్లు హోమ్ మేడ్ కారం అండి. కాసేపు ఇది మగ్గాలి. పుదీనా, కొంచెం కొత్తిమీర ఇది కూడా వేసుకోవాలి. కొంచెం బిర్యానీకి ఇంకా టేస్ట్ రావడానికి. ఒక 4 టమాటో ప్యూరీ చేసుకున్నాను. గ్లాస్తో 2.5 గ్లాసెస్ నేను 1 అవర్ పాటు నానబెట్టుకున్నాను. ఆ నంబర్ 45 మినిట్స్ అయినా మనం నానబెట్టుకోవాలి. ఇంకోండి చూడండి, బాగా కొంచెం కలుపుకోవాలి. చికెన్ ఇందులో ఒక 4 గ్లాసెస్, ఇదే గ్లాస్తో ఒక 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇందులో నిమ్మకాయ, 4 గ్లాసెస్ వాటర్. ఇప్పుడు అది కలిపి పెట్టుకున్నాం కదా, వాటర్ అది వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం సాల్ట్ చెక్ చేసుకోవాలి సరిపోయిందో లేదో. ఒక 45 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి చూసారా, ఈజీగా ఇంట్లో చేసుకున్న చికెన్ బిర్యానీ. గ్రేవీ, 2 కీర.